హాయ్ గాయ్స్, ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుందండి. గ్రాండ్ లాంచ్ వచ్చేసి సెప్టెంబర్ 1 అంట. ఎంత క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నానంటే ఈ ఆగస్ట్ మంత్ ఎప్పుడవుతుందో, జూలై ఎప్పుడవుతుందో అని చెప్పి ఫైనల్గా అయితే స్టార్ట్ అవబోతుందండి. చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పాను కదా. సో అయితే కంటెస్టెంట్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. బీబీ మేకర్స్ అప్రోచ్ అవుతున్నారు కొంతమంది కంటెస్టెంట్స్ని. సో చూద్దాము ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో అని చెప్పి. కానీ ఏంటండి అసలు బిగ్ బాస్ సీజన్ 7 అసలు గ్రాండ్ ఫినాలే మీకు గుర్తుంటే అయిపోయాక పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళారు. అంత ప్రాసెస్ అయ్యాక కూడా సెలబ్రిటీస్ అడుగు పెడుతున్నారంటే సీజన్ 8లో ఒక పెద్ద సాహసం అని చెప్పచ్చండి. లిటరల్గా విన్నర్ తర్వాత ఏంటండి వీళ్ళ ధైర్యం అసలు. నేనైతే ఇంకా బీబీ కథం అని నేను అనుకున్నాను, లిటరల్గా చెప్తున్నాను. సో ముందుగా అయితే మనం డీటెయిల్స్కి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. సో మన చార్మింగ్ స్టార్ ఈసారి హోస్ట్ కింద రాబోతున్నారు ప్రతిసారిలాగే. అతను ఎవరో కాదు, నాగార్జున గారు. అండ్ బజ్ హోస్ట్ వచ్చేసి శివాజీ గారండి. ఓ మై గాడ్, ఈసారి అయితే బీబీ హౌస్లోనే కాదు బయటకు వచ్చాక కూడా ఇంకా మనం చూస్తాం కంపల్సరీగా బీబీ బజ్. లాస్ట్ టైం గీతూ చేశారు కదా, సో ఈసారి శివాజీ గారు బజ్ హోస్ట్ కింద చేస్తున్నారు. అతను అడిగే క్వశ్చన్స్ నార్మల్గా ఉండవు, తెలుసు కదా, మైండ్ గేమర్ అని చెప్పి చాలా చాలా నేమ్స్ కూడా వచ్చాయి. అలాంటి మైండ్ గేమర్తో క్వశ్చన్స్ అడిపించుకోవడం అంటే అది నార్మల్ విషయం అయితే కాదు. సో బిగ్ బాస్ సీజన్ 8 అనేది మనకి ఇన్ఫినిటీ సింబల్ అని తెలుస్తుంది. 8 నెంబర్ హారిజాంటల్గా పెడితే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టాస్క్ అని అంటున్నారు. సో ఈసారి బీబీ 8లో 2 హౌసెస్ అంటండి. ఒక హౌస్కే అన్ని గొడవలు, అన్ని టాస్క్లు, అన్ని ఎంటర్టైన్మెంట్లు. ఈసారి 2 హౌసెస్ అంటండి. ఇంకా నాకైతే ఏంటి ఒక హౌస్, రీసెంట్గా కిరాక్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్ స్టార్ట్ చేశారు కదా. సో ఏంటి ఇక్కడ కూడా డివైడ్ చేస్తాడా, ఒక హౌస్ గర్ల్స్ ఒక హౌస్ బాయ్స్, లేదా ఏంటి అంటే లైక్ ఫస్ట్ హౌస్లో అందరినీ ఉండిపించేసి సెకండ్ హౌస్లో ఎవరైతే అంటే లైక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అలా ఏమైనా వస్తారా, లేకపోతే సెకండ్ హౌస్ లెవెల్ 2 ఫస్ట్ హౌస్ లెవెల్ 1 ఎలా చాలా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే నాకు ఆల్రెడీ వచ్చేసాయి, మీకు కూడా వచ్చేసాయి కదా. సో లోగో అయితే జూలై 2nd or 3rd వీక్ మనకి వస్తుందండి. ఆల్రెడీ 2nd వీక్ అయిపోతుంది. సో మోస్ట్లీ లెట్ us ఎక్స్పెక్ట్ ఇట్ బై మేబీ ఆన్ 3rd వీక్, బై 3rd వీక్. సో చూద్దాం. సో కంటెస్టెంట్స్ ఆల్రెడీ సెలెక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుందని మీకు చెప్పాను. సో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ ఎవరో కాదండి, రీతు చౌదరి. ఈవిడ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు, ఇన్స్టాలో మనకి వస్తున్నారు, ట్రెండ్ అవుతున్నారు యాంకర్ కింద. యాక్చువల్గా ఈవిడ ఒక యాక్ట్రెస్ అండి. కెరియర్ యాక్ట్రెస్తో మొదలుపెట్టారు, తర్వాత కొన్ని సీరియల్స్లో కూడా చేశారు, గోరింటాకు అండ్ చాలా మల్టిపుల్ సీరియల్స్లో చేశారు. అండ్ ప్రదీప్ షో ఉంటుందండి, మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, నా చిన్నప్పుడు వచ్చింది అది. అంటే లైక్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి చూపులు అని చెప్పి స్టార్ మా ఛానల్లో, ఆ షోలో కూడా ఈవిడ పార్టిసిపేట్ చేశారు. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. సో ఈవిడ అయితే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అని అంటున్నారు ప్రజెంట్. అండ్ సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి దీపిక. నేను ఈవిడ గురించి చెప్పక్కర్లేదండి. ఈవిడ స్టార్ మావాడు అసలు టీఆర్పీ పెంచడానికి ఎంతలా ఈవిని యూటిలైజ్ చేసుకుంటున్నారంటే నార్మల్గా కాదురా బాబు. ప్రతి షో, ముఖ్యంగా స్టార్ పరివార్, ఇంకా చాలా షోస్ ఇంకా ఈవిడైతే యూజ్ చేసుకుంటున్నారు. సో ఈవిడ ఇంకా బిగ్ బాస్లో వచ్చి ఎలా ఎంటర్టైన్ చేస్తారో ఏంటో మరి చూడాలి. అండ్ తర్వాత సోనియా సింగ్, ఈవిడ గురించి కూడా నేను చెప్పక్కర్లేదండి. యూట్యూబ్లో అసలు ఫుల్ షేక్ అయిపోతుంది. ఈవిడ కెరియర్ షార్ట్ ఫిలిమ్స్ కింద స్టార్ట్ చేశారు అండ్ మూవీస్లో సైడ్ క్యారెక్టర్స్ కింద కూడా చేశారు. ఈవిడ వేసే ఫన్నీ జోక్స్ అసలు నార్మల్గా ఉండదు. సో ఈవిడ కూడా వస్తే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందండి. అండ్ తర్వాత అంజలి, మన మొగల్ రేకులు, మన ఫేవరెట్ సీరియల్ అయిన మొగల్ రేకుల్లో యాక్ట్ చేశారు అంజలి. అలాగే నీతోనే డ్యాన్స్లో కూడా వచ్చారు. ఈవిడ వస్తే ఇంకా గొడవలు ఖచ్చితంగా ఉంటాయండి, నేనైతే చెప్పగలను. అండ్ తర్వాత తేజస్విని. సో అమర్దీప్ వైఫ్ ఈసారి తేజస్విని కూడా ఎంటర్ అవ్వచ్చు. ఈవిడ కూల్ అని చెప్పొచ్చండి. ఎప్పుడు కూల్గా ఉంటారో ఎప్పుడు ఫైర్గా ఉంటారో నేనైతే చెప్పలేను. సో చూద్దాం. అండ్ తర్వాత శివ్ కుమార్ గారు కూడా వస్తున్నారు, ప్రియాంక ఫియాన్సే. సో ప్రియాంక చాలా లాస్ట్ సీజన్లో గర్ల్స్లో అందరికన్నా ప్రియాంక చాలా బాగా ఆడారని చెప్పొచ్చు. సో శివ్ కుమార్ చూద్దాం ఈసారి గేమ్ అనేది ఎలా ఆడతారో. సో ఇప్పుడు నేను చెప్పిన 5 కంటెస్టెంట్స్, రీతు చౌదరి తప్ప మిగిలిన 5 కంటెస్టెంట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
మేకర్స్ అయితే అప్రోచ్ అయ్యారు, బట్ లైక్ ఇంకా ఇన్నా అవుటా అనే నాకు కూడా డీటెయిల్స్ రాలేదండి. సో నేనైతే ఎవరైతే బీబీ మేకర్స్ ఎవరైతే ఎవరిని అప్రోచ్ అయ్యారు కంటెస్టెంట్స్ని అని ఈరోజు ఫైనల్గా నేను సిక్స్ నేమ్స్ అయితే రివీల్ చేశాను. సో ఆల్రెడీ సెట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుందంట. ఏంటో నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. లాస్ట్ టైం ఐ పెయింటింగ్ ఇంకా చాలా బాగా చేశాడు. ప్లే జోను బయట అవన్నీ ఉన్నాయి కదా, స్విమ్మింగ్ పూల్. ఈసారి ఎలా చేస్తాడో మనం వెయిట్ అయితే చేయాల్సిందే. సో ఇంకా కంటెస్టెంట్స్ని ఎవరిని అప్రోచ్ అయ్యారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. మరిన్ని అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్. బాయ్ గాయస్.